ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఊరిలో ఒక తల్లి ఉంది, ఒక ఆమె ఉంది. ఆమెకి ఒక చిన్న పాప ఉంది. అయితే ఒక రోజంట ఆమె ఆ ఊళ్ళో ప్రేయర్ మీటింగ్స్ జరుగుతుంటే ఆ పాపను తీసుకొని ఆ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళింది. ప్రేయర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్లో చక్కగా దేవుని వాక్యం శ్రద్ధగా వింటుంది. ఆ పాప ఏమో పక్కన కూర్చుంది కదా. అయితే వాక్యం ఏమో చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అంటే దేవుడే ఆమెతో మాట్లాడుతున్నాడు అనిపించిందేమో ఆ వాక్యం ద్వారా, ఆ సందేశం ద్వారా. అందుకనే ఆమె చాలా ఇంట్రెస్ట్గా వింటుంది. పక్కన చిన్న పాప ఉందా లేదా అని కూడా చూసుకునేంత, అంటే తల తిప్పేంత కూడా చేయలేకపోయింది. అంత ఇంట్రెస్ట్గా వింటా ఉంది. అయితే ఆ పాప ఏం చేసిందంటే కాసేపు కూర్చొని, అంటే పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరు కదండి. ఇప్పుడు నేను కూడా మా బాబుని తీసుకొని చర్చికి వెళ్ళానంటే ఒక 5 నిమిషాలకి అమ్మ టాయిలెట్ అంటాడు, ఒక 5 నిమిషాలకి అమ్మ వాటర్ అంటాడు, ఇక తిప్పుతానే ఉంటాడు. అట్లా పిల్లలు కూర్చోలేరు కదండి. అయితే ఆమె కొంచెం పెద్ద పాప అయి ఉండొచ్చు, 6-7 ఇయర్స్ అయి ఉండొచ్చు. అయితే ఆ పక్కన ఉంది కదా అన్నట్టు ఇక దేవుని వాక్యం ఇక చాలా చాలా ఇంట్రెస్ట్గా వింటుందంట. వింటుంటే అంత సైలెంట్గా ఉంది. ఆ ప్రేయర్ మీటింగ్లో చాలా సైలెంట్గా ఉంది. ఇంత చిన్న శబ్దమైనా వినిపించేంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. ఒక్క దైవజనుడు చెప్పే వాక్యమే, ఆ మాటలే వినిపిస్తున్నాయి. అయితే కాసేపు అయిన తర్వాత సడన్గా ఒక కారు వచ్చేసి, సడన్గా స్పీడ్గా కారు వచ్చి సడన్ బ్రేక్ వేసింది. ఆ సౌండ్ వినపడిందంట. సౌండ్ వినపడేసరికి ఏమైంది, ఇక అందరూ ఏమైంది, ఎంత పెద్ద సౌండ్ వచ్చిందని చూసుకుంటున్నారు. ఏమైందా అని చూస్తున్నారు. ఈమె కూడా పక్క తిరిగి చూస్తే పాప లేదు. బయట చూస్తే కార్ సౌండ్. ఇక భయమేసిద్ది కదండి. అంటే కారు ఏమైనా పాపకి ఏమైనా తగిలిందేమోనని భయమేసిద్ది కదా. ఇక గబ లేచి పాప 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 అని వెతుకుతా, ఎక్కడున్నావు అని చెప్పడం వెతుకుతా బయటకు వచ్చిందంట. బయటకు వస్తే కారు ఆగుంది. కారు పక్కన రోడ్డు పక్కన ఒక రాయి మీద ఆ పాప కూర్చొని ఉంది. ఆ డ్రైవర్ ఏమో కార్ దిగి ఒక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బిత్తరపోయి చూస్తున్నాడంట. నోరు తెరిచి అట్లానే చూస్తున్నాడు. అయితే ఆమె వచ్చి అమ్మ ఏమైంది, నీకేమైంది, అంత పెద్ద సౌండ్ వచ్చింది, కారు ఏమైందంటే అప్పుడు ఆ పాప చెప్తుందంట, అమ్మ ఇట్లా నేను బయటకు వచ్చి ఆడుకుంటున్నాను, ఆడుకుంటా ఇక పక్కన వెహికల్స్ వచ్చినాయి కూడా నేను అంత పట్టించుకోలేదమ్మా. నేను ఆడుకుంటుంటే కారు స్పీడ్గా వచ్చిందమ్మా. స్పీడ్గా వచ్చి ఇక దగ్గరకు వచ్చేసింది అనుకున్న టైంలో ఎవరో నన్ను ఎత్తుకొని పక్కన కూర్చోబెట్టారమ్మా, రోడ్డు పక్కన అని చెప్పిందంట పాప. బహుశా ఆ వచ్చి ఆ పాపను ఎత్తుకుంది దేవదూత అయి ఉండొచ్చు కదా. అంటే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి రక్షించిద్దని చదువుకున్నాం కదా. ఆ పాపని ఎత్తి పక్కన కూర్చోబెట్టింది. అయితే ఆ దూతని మేబీ డ్రైవర్ చూసుండొచ్చు కదా. అందుకే అంత ఆశ్చర్యంగా చూస్తానే ఉన్నాడు. ఇక కళ్ళిట్లా పెట్టేసి చూస్తా ఉన్నాడంట. ఇక ఆమె వచ్చి అడిగింది, అమ్మ నీకేమైనా దెబ్బలేమైనా తగిలాయా అని పాపను అడిగితే దెబ్బలేం తగలలేదమ్మా నాకు అని, ఒక్క గీత కానీ కింద పడ్డట్టు కానీ ఇక చిన్న గీసుకుంటాం కానీ ఏం జరగల. ఆ పాపకి సేఫ్గా ఉంది. పక్కన రాయి మీద కూర్చునుంది. ఆ డ్రైవరే బిత్తరపోయి చూస్తున్నాడు. ఏంటయ్యా ఏమైంది ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నావు, ఏమైందంటే అప్పుడు ఆయన తేరుకొని, అమ్మా నాకు ఎవరో ఒక ఆమె వచ్చి మీ పాపను ఎత్తి పక్కన కూర్చోబెట్టింది. నా కళ్ళతో నేను స్పష్టంగా చూశానమ్మా. లేకపోతే నేను వచ్చిన ఆ స్పీడ్కి అసలు స్పాట్ అయిపోవాలి. కానీ అంత కరెక్ట్గా కారు దగ్గరకు వచ్చి తగిలే సమయానికి ఆ పాపని ఎత్తి సడన్గా అట్లా పెట్టేసిందమ్మా. ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ వచ్చిన ఆమె ఎవరు, చాలా తేజస్సు, చాలా వెలుగులో ఉంది అని చెప్పాడంట. ఒకవేళ ఆయన అన్యుడై ఉండొచ్చు, పోయి ఉండొచ్చు కదా. అంటే మన ధ్యాస అంతా దేవుని మీద ఉంచితే దేవుని ధ్యాస, దేవుని కాపుదల అంతా మన మీద, మన బిడ్డల మీద, మన తల్లిదండ్రుల మీద, మన బంధువుల మీద ఉండిద్దండి. ఖచ్చితంగా ఉండిద్ది. అలాగే ఇలాంటి సన్నివేశమే, ఇలాంటి సంఘటన నా జీవితంలో జరిగింది. అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను, హాస్టల్లో చదువుతున్నాను. చెప్పాను కదా క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో చదువుకున్నామని. అయితే మా అమ్మోళ్ళు ఏం చేశారంటే, మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి విజయవాడ వెళ్ళారు. విజయవాడలో మా మేనత్త ఉండిద్ది. మా మామయ్య ఏమో రైల్వేలు టీటీ.
అయితే వెళ్ళారు వీళ్ళు క్రిస్మస్ ఆ టైంలో. క్రిస్మస్ పండగ ఆ టైంలో వెళ్ళారు. అప్పుడు మాకు ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు. అంటే పండగ ఇంకా రావాలి ముందుంది. డిసెంబర్ ఆ నెలలో. వెళ్ళి కొన్ని రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత అక్క మరి వెళ్తాము, మరి పిల్లకి కూడా స్కూల్కి సెలవులు ఇస్తారు కదా, తీసుకురావాలి కదా, సరే వెళ్తాం అక్క అని చెప్పానంటే సరేనయ్యా అని అత్తమ్మ పిండి వంటలు బాగా చేసిద్దండి. వంటలు బాగా చేసిద్ది. అయితే చక్రాలు, అరిసెలు ఇంకా ఏవేవో ఇచ్చి అవన్నీ కవర్లో పెట్టి అమ్మోళ్ళకి ఇచ్చింది. అత్తమ్మోళ్ళ ఇంట్లో ఒక బీరువా ఉంది, చిన్న బీరువా ఉందంట. దానికి జీజస్ ఫోటో పెట్టుంచిద్ది. అయితే ఆ బీరువా ఈమె వాడట్లేదు. అయ్యా మరి మేము కొత్త బీరువా కొనుక్కున్నాంలే, మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళండి, మీకు ఏదైనా పెట్టుకోవడానికి ఉంటాయి కదా అంటే సరేనక్క అని చెప్పానని తీసుకున్నారు. ఇక విజయవాడ నుంచి గుంటూరు పక్కన ఊరికి రావాలంటే చాలా ఖర్చు అయింది కదా. అప్పట్లో ఆర్థిక స్తోమత తక్కువ కాబట్టి ఏదో ఉన్న కొంత డబ్బుల్లోనే లారీలు ఎక్కే వస్తారు ఎక్కువ. పొద్దున్నే తెల్లవారుజామున ఇక్కడ లారీల్లో అయితే మంచి మంచి డ్రైవర్లు కూడా కాస్త మంచి మనసున్న వాళ్ళు ఉంటారు. అడిగితే ఎక్కించుకుంటారు. అమ్మ పర్వాలేదు, ఎంతో మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండిలే, నేను ఎటు కూడా అటే వెళ్ళాలి, ఖాళీగా పోయే కన్నా ఒక 20 రూపాయలు వచ్చినా వస్తాయి కదా అన్నట్టు కొంతమంది ఆ హెల్పింగ్ నేచర్ ఉండిద్ది కదా. అయితే ఇక మా అమ్మోళ్ళు ఇవన్నీ తీసుకొని లారీ ఎక్కేసి వస్తున్నారు. అట్లా ఇంటి దగ్గర నుంచి లారీ ఎక్కేసి వస్తున్నారు. కొంచెం దూరం వచ్చేసరికి, ఒక పావుగంట ప్రయాణం చేసేసరికి అక్కడ విజయవాడలో బీసెంట్ రోడ్లోనో ఎక్కడో మొత్తానికి ఒక యాక్సిడెంట్ స్పాట్ ఉండిద్దండి. అక్కడ కనుక యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా చనిపోవాల్సిందే. అది ఆ స్థలానికి ఆ పేరు యాక్సిడెంట్ స్పాట్ అని చెప్పినని. ఖచ్చితంగా అంటే చాలా మంది చనిపోయారంట. అక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అటే రావాలి వెహికల్స్ వచ్చేయన్ని, లారీయో, బస్సు, కారు, బైకో ఏదైనా కానీ అక్కడికి వచ్చారంటే మాత్రం ఇక వాళ్ళ అదృష్టం బాగుంటే యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ అయిందంటే మాత్రం స్పాట్ డెడ్ అయిపోవాల్సిందే. అయితే ఇక లారీ అక్కడికి వచ్చేసరికి తెల్లవారుజామున ఆ టైంలో మంచు కదా, డిసెంబర్ నెలలో అంటే కాస్త మంచు పడతా ఉంటుంది కదా. ఇక వస్తుంది లారీ, స్పీడ్గా వస్తుంది. ఇద్దరు ఏమి లేవులే, ఆ టైంలో ఏమి ఉండవు అన్నట్టే కదా లారీ వాళ్ళు నడుపుతారు. స్పీడ్గా వచ్చేసింది. ఆ వెనక నుంచి ఒక లారీ ఇంకా స్పీడ్గా వచ్చేసి మా అమ్మ వాళ్ళకి లారీని గుద్దేసింది. గుద్దేసేసరికి ఈ అంకులు ఇక అదే స్పాట్లో, స్పాట్ అదే యాక్సిడెంట్ స్పాట్కి వచ్చిన తర్వాత సడన్ బ్రేక్ వేసాడు. ఆ లారీ గుద్దేసింది, ఈయన బ్రేక్ వేసాడు. ఇక వీళ్ళు మా అమ్మ, మా నాన్నేమో అటు పక్కకు పడ్డాడు. అటు సైడ్కి కిటికీ ఉంది కదా, డోర్ తీసి ఎక్కుతారు కదా, అటు సైడ్కి పడేసరికి ఈ ఎడం చెయ్యి దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయింది. మా అమ్మ ఏమో గ్లాసెస్ ఉంటాయి కదా, ఎదురు అద్దాలు ఉంటాయి కదా, ఆ అద్దాల్లో నుంచి ఎగిరి పడి కొంచెం అవతలగా చాలా దూరంలో వెళ్ళి పడిందంట. ఇప్పుడు సినిమాలో యాక్సిడెంట్ అయితే అద్దాల్లో నుంచి దూకి కింద ఎట్లా పడతారు, ఇక అలానే పడిందంట. అలాగే పడింది. పోయి అంత దూరంలో గాల్లో నుంచి ఎగిరి అంత దూరంలో పోయి పడింది. పడితే ఆ గ్లాస్ మీద పడింది. ఒక కాలుకి చెక్కు అనేది ఊడింది. ఆ మధ్యలో ఈ గ్లాస్కి ఆ గ్లాస్కి మధ్యలో ఒక కడ్డీ లాగా ఉండిద్ది కదా, మా అమ్మ చేతికి ఆ కడ్డీ తగిలిందంట. అది తగిలిన ఇక అట్లానే, అంటే అంత సడన్ బ్రేక్ వేస్తే, అంత ఫాస్ట్గా వచ్చి సడన్ బ్రేక్ వేస్తే ఇక అలానే కదా యాక్సిడెంట్ అయ్యేది. అట్లా పడింది. ఈయన డ్రైవర్ అంకుల్ కూడా అటు పడ్డాడు, అద్దాల్లో నుంచి పడ్డాడు. మొత్తానికి ఆయన కూడా కింద పడ్డాడు. కానీ ఒక్కళ్ళ ప్రాణం కూడా పోలేదండి. అసలు ఎంత గొప్ప అద్భుతమో కదా. నిజంగా దేవుని కాపుదల ఎలా ఉండిద్దంటే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, నేను అదే కండక్టర్గా చేసేటప్పుడు అయిన యాక్సిడెంట్ కానీ, అలాగే నేను, మా హస్బెండ్, మా పిల్లలు వెళ్ళేటప్పుడు 4 కార్లు ఒకదానికి తగులుకున్నాయని. కానీ మేము వెళ్ళాల్సిన ఆ కార్ల ప్లేస్లో మా కారు ఉండాలి, కానీ పక్కన హప్పుకోవడం. దేవుని కాపుదల ఎలా ఉండితే చెప్పాను కదా. ఇప్పుడు కూడా అసలు మా అమ్మ, మా నాన్న బ్రతకకూడదండి నిజంగా. ఎందుకంటే అది యాక్సిడెంట్ స్పాట్. అది అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళలో ఇప్పటి వరకు చాలా యాక్సిడెంట్లు అయ్యాయంట. ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో లేరంట.
కానీ అసలు దేవుని కృప ఎంత కాపుదలంటే, అసలు ఎంత జాగ్రత్త అంటే ఆ టైంలో అసలు ముగ్గురు, ఇప్పుడు మా అమ్మ మా నాన్న కాదు, డ్రైవర్ అంకులకు కూడా ఏం కాల, ఆయన కూడా బతికాడు. ఆయనకి తలకి దెబ్బ తగిలిందంట కానీ బ్రతికాడు, ప్రాణం పోలేదు. అసలు అందరూ ఆశ్చర్యపోయారంట. యాక్సిడెంట్ అయిందా, ఎంతమంది చచ్చిపోయారు, అక్కడేనా, హాస్పిటల్లోనే కదా, పాపం ఎంతమంది చచ్చిపోయారు, రండి చూద్దాం అని అందరూ వచ్చారు. చుట్టుపక్కల అందరూ వచ్చి చూస్తే ఒక్కళ్ళకు కూడా ప్రాణం పోలా, ఒక్క ప్రాణం కూడా పోలా. దెబ్బలు కూడా లైట్గా తగిలాయి, అంత హెవీగా తగల. మా నాన్నకే కాస్త అంటే ఆ డోర్ ఓపెన్ అయ్యి కింద పడ్డాడు కదా, లారీలో నుంచి కింద పడేసరికి చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది, అది తగ్గిపోయింది, అది కట్టేపించుకున్నాడు. మా అమ్మకైతే అసలు మరి కాలుకి పెచ్చు ఊడింది అంతే, చిన్న ఇప్పుడు కింద పడ రోడ్డు మీద గీసుకుపోయిద్దే కాస్త ఏదో చిన్న గాయంలాగా అయింది కాలుకి. ఏది అంత అద్దాల్లో నుంచి ఎగిరి కింద పడ్డా కూడా ఇక అంతకన్నా పెద్ద దెబ్బలు తగల. ఆ చేతికి గూడుకి మాత్రం మధ్యలోది తగిలిందని చెప్పే కదా, మధ్యలో కడ్డి, ఆ గూడు కూడా పెద్దగా అంత ఫ్రాక్చర్ అయితే కాలా. ఆ డ్రైవర్ అంకుల్కి కూడా లైట్గా తగిలాయి. అసలు అందరూ ఆశ్చర్యపోయారంట, ఈ ప్లేస్లో పడి బ్రతికారా, ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళు బతికారా, వామ్ము బతికారా అని వాళ్ళు అన్నారంట చుట్టుపక్కల వాళ్ళు. నిజంగా మీ పిల్లలు అదృష్టవంతులండి, మీ ఎవరో కానీ మీ పిల్లలు నిజంగా వాళ్ళలో అదృష్టవంతులు ఉన్నారు, లేకపోతే మీరు బతికారంటే అస్సలు ఎవ్వరు బతకలేదండి, మీ పిల్లలు అదృష్టం అండి మీరు బతికారు అంటే. ఒకవేళ ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరూ చనిపోయినట్టయితే మేము అనాథలమే కదండి, అనాథలమైపోయేవాళ్ళం కదా. ఎంతోమంది పిల్లలు ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన వాళ్ళు ఉండున్నారు కదా, అది వాళ్ళు చూశారు కదా, వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు కదా. కానీ అంత పెద్ద యాక్సిడెంట్ అయినా మా అమ్మ మా నాన్నకి ఏం కాలేదు, లైట్గా దెబ్బలు తగిలాయి. డ్రైవర్ అంకుల్ వాళ్ళతో పాటు ఉన్నందుకు డ్రైవర్ అంకుల్ కూడా తండ్రి కాపాడాడు, ఆయనకు కూడా తక్కువ దెబ్బలే తగిలాయి, ఆయన ప్రాణం నిలబడింది. ఇక అంటే వాళ్ళకి ఆ చుట్టుపక్కల వాళ్ళకి మేబీ తెలియదేమో ఇదంతా దేవుని కృప అని. క్రిస్టియన్స్ అయితే అనుకునేవాళ్ళు, మేబీ కాకపోవచ్చు. మీ పిల్లల అదృష్టం అండి, మీరు బతికారంటమ్మా, మీ పిల్లల అదృష్టం, లేకపోతే అంత పెద్ద యాక్సిడెంట్లో మీరు చిన్న చిన్న గాయాలతో బయటపడతామేందమ్మా, అసలు ప్రాణాలు ఉండవు అని చెప్పారంట. ఇది జరిగిన తర్వాత ఒక 10 రోజులకి హాస్టల్ దగ్గరకు వచ్చారు, అమ్మోళ్ళు వచ్చారు. అమ్మ మీ అమ్మోళ్ళు వచ్చారు, పలానా అమ్మాయి రండి అని చెప్పానని మనకి స్లిప్లో రాసి పంపిస్తారు హాస్టల్లో కదా, అదే హోమ్ టీచర్కి చూపిస్తే పంపిస్తారు. ఇక అట్లా పేరు పంపించారు. నేను వచ్చాను, గేట్ దగ్గరకు వచ్చాను. వచ్చి చూస్తే నాన్న కట్టుకట్టుంది, అమ్మకేమో కట్టుకట్టుంది, అమ్మకేమో ఇక్కడ గాయం అయ్యి ఏదో పెట్టుంది. ఏం నాన్న ఏమైంది అని చెప్పానంటే, యాక్సిడెంట్ అయిందమ్మా, ఇట్లా అత్తమ్మ దగ్గరికి వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది అంటే. నాకైతే ఏడుపు రాలేదండి, అంత పెద్ద యాక్సిడెంట్ అయిందని చెప్పారు. నా పక్కనేమో నాతో పాటు మా కజిన్ ఉంది, మా పెద్దమ్మ కూతురు. ఆ పిల్ల తెగేడ్ చేస్తుంది, నాకన్నా చిన్నది, 6th క్లాస్ అనుకుంటా, తెగేడుస్తుంది. నాకు అసలు ఏడుపు రాలా. అసలు ఆ అమ్మాయి తన వాళ్ళ సొంత పేరెంట్స్ కూడా కాదు, అయినా సరే ఏడుస్తుంది, యాక్సిడెంట్ అయిందా అని ఏడుస్తుంది. అసలు పాపం నాకు అసలు ఇంత ఏడుపు కూడా రాలేదు, ఎందుకంటే ఆ ధైర్యం అనేది తండ్రి ఇచ్చాడు, చిన్నప్పటి నుంచే ఇచ్చాడండి. అది నా గొప్పతనం కాదండి, దేవుని కృప, దేవుని కృప. మేము హాస్టల్లో ప్రేయర్ చేపిస్తారు, ఎంత అసలు మోకాళ్ళ మీద రాళ్ళల్లో చేపిస్తారు, రాళ్ళంటే చిన్న చిన్న రాళ్ళు మోకాళ్ళ మీద చేపిస్తారు. అప్పుడు మాకు తెలియలేదండి అంత ప్రార్థన ఎందుకు చేయాలి, అంతంతసేపు ప్రార్థనలో కాళ్ళు గుచ్చుకుంటున్న రాళ్ళు ఒక పక్క, అయినా ఎందుకు అంత సేపు ఎందుకు చేయాలి అని అనుకున్నాం. కానీ నిజంగా ఆ ప్రార్థనే మాకు తోడుగా ఉందని ఇప్పుడు తెలుస్తుంది. అసలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే అయ్యో తెలిసి తెలియని ప్రార్థన అయ్యా నాది. అయినా కూడా అంత అసలు ఆ యాక్సిడెంట్ స్పాట్ నుంచి మా అమ్మ మా నాన్న ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వాళ్ళతో ఉన్నందుకు డ్రైవర్ అంకుల్ కూడా క్షేమంగా ఉన్నాడంటే అసలు ఎంత గొప్ప దేవుని కాపుదలండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగుంటే అది దేవుని కాపుదలే గాని మన గొప్పతనం కాదండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయన కాపుదల ఎలా ఉండిద్దో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి, అదే ఆయన కోరుకుంటాడు.
అయితే ఇప్పుడు మా అమ్మోళ్ళతో పాటు ఆ బీరువాను చిన్న బీరువా మురుకులైతే ఇస్తున్నారు కదా చక్రాలు. ఆ చక్రాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. బీరువా గూడా ఆ పైనుంచి ఎగిరి కింద పడింది గానీ బీరువాకి ఏం కాలేదంటండి. కనీసం గ్లాస్ కూడా పగల్లా. తర్వాత నేను పెద్దయ్యి 10థ్, ఇంటర్, డిగ్రీ వచ్చిందాక గూడా బీరువా అంతే ఉంది. చిన్న గ్లాసు ముక్క కూడా పగల్లా. అంత పెద్ద నుంచి లారీలో నుంచి కింద పడ్డా కూడా బీరువాకి ఏం కాలా. అది అలా ఎగురుకుంటూ అట్లా అట్లా వెళ్ళిపోయి అలా బీరువా నిలబెడితే ఎలా ఉండేది అలా ఉంది. అంటే వస్తువులు కూడా పాడుగాల. ఎందుకంటే అవి మనకు అవసరమైన వస్తువులు. అసలు దేవుడు చూసారా మనతో పాటు మనకు కావలసిన వస్తువులు కూడా క్షేమంగా ఉంచాడు. ఎంత గొప్ప తండ్రి కదా. ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారంట. అసలు అమ్మ అక్కడ పడి అక్కడ యాక్సిడెంట్ అయ్యి బతికినోళ్ళు మీరేనమ్మా అసలు తెగ చెప్పుకున్నారంట. అక్కడ యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ స్పాట్ ఉందా, అక్కడ యాక్సిడెంట్ అయితే ఎవరు బతకరా, వాళ్ళు బతికారు, నిజంగా బతికారు, నిజంగా వాళ్ళ పిల్లలు అదృష్టవంతులు, లేకపోతే ఎందుకు బతుకుతారు అన్నారంట. అది కేవలం దేవుని కృపే కానీ ఇంకా మరొకటి కానే కాదు. ఇంకా అప్పటి దేవుణ్ణిలో మా నాన్న అంతగా ఎదిగింది కూడా లేదండి. ప్రార్థన చేసుకుంటాడు కానీ తక్కువ. కానీ అసలు దేవుని కాపుదల ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు మనల్ని ఎత్తి పట్టుకుంటారన్నట్టే. ఎక్కువ దెబ్బలు తగలకుండా, మళ్ళీ ఆ బాధ భరించలేరేమోనని ఎక్కువ దెబ్బలు తగలకుండా చిన్న చిన్న దెబ్బలతో సరిపెట్టాడు. ఏదో రోడ్డు మీద సైకిల్ దొక్కితే పడితే దెబ్బలు ఎలా తగులుతాయి అలాంటి దెబ్బలు. అస్సలు నిజంగా అమ్మో దేవుని కాపుదల ఎంత చక్కగా ఉండిద్దో కదా. నేను అందుకే నా బిడ్డల గురించి కూడా అదే ప్రార్థన చేస్తాను. అయ్యా నేను వాళ్ళతో ఉండలేను, ఎందుకంటే వాళ్ళని స్కూల్కి పంపిస్తాము, వాళ్ళతో మనం ఉండలేము, వాళ్ళ పక్కన ఉండలేము, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, ఏ ప్రమాదంలో ఉన్నారో తెలియదు, కానీ మనం ఉండలేమండి. కానీ మన తండ్రి ఉంటాడు కదా, ఎక్కడైనా ఉండగల శక్తి ఎవరికి ఉందండి? మన తండ్రికే ఉంది కదా. కాబట్టి మీరే నా బిడ్డల కాపుదల, మీ కాపుదల ఉంటే చాలు, ఇక నేను వాళ్ళ గురించి ఆలోచించను అనే ప్రార్థన వచ్చేసిద్ది రోజు వాళ్ళ స్కూల్కి పంపించేటప్పుడు. అసలు ఎంత చక్కగా దేవుని యొక్క దూత మనలను కీడు నుండి అపాయం నుండి తప్పిస్తాడు కదా. అయితే మనం ఏం చేయాలండి? అవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే కదండి మనం చేయాల్సింది. ఇంకా ఇతరులకి చెప్పాలి, అమ్మ మనం దేవుణ్ణిలో ఉంటే, దేవుడు మన పక్షాన ఉంటే ఆ కాపుదల, ఆ కేరింగ్ అనేది ఎక్కడ నుంచి రాదు, ఎవరి నుంచి రాదు. మన తల్లిదండ్రుల నుంచి రాదు, మన బంధువులు ఇవ్వలేరు, మన స్నేహితులు ఇవ్వలేరు, ఎవ్వరూ ఇవ్వలేరు. అంత కాపుదల, అంత జాగ్రత్తగా కాపాడేది తండ్రి మాత్రమే. ఆయనే ఎప్పుడు మనతో ఉంటాడు. అందుకే నేను మీకు పదే ఏకాంత ప్రార్థన అని రోజు ప్రార్థన పెట్టేది అందుకేనండి. దేవుని దగ్గర మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఈ తగ్గింపు జీవితం నాకు రావట్లేదయ్యా, నా ఈగో అడ్డొస్తుందయ్యా, తగ్గించుకోవాలని నాకు అనిపిస్తుంది, కానీ నాకు ఈగో అడ్డొస్తుంది, నేనెందుకు తగ్గాలి అని వస్తుందయ్యా అని మీరు అడగండి. తండ్రి ఇస్తాడు. అసలు ఆ ఈగో ఏంది మొత్తం తీసి పక్కన పెట్టేస్తాడు. దేవుని దగ్గర తగ్గింపు జీవితం ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దగ్గర తగ్గింపు జీవితం వచ్చింది. ప్రతి విషయంలో కూడా తగ్గింపు అనేది వచ్చేసింది. అది ఇక ఈ లోకాన్ని అనేది మనం ఫాలో అవ్వాలి అని మనసుకు రాదు. నాకెందుకు ఈ ఆడంబరాలు, ఈ ఫ్యాషన్లు నాకెందుకండి, నా బిడ్డలకు కూడా వద్దు. ఎందుకంటే రేపు నేను లెక్క చెప్పాలి. నేను ఇక్కడ చేసిన కార్యాలకి ప్రతి దానికి లెక్క ఉంది కదా. అంటే తండ్రి కాపుదల. నేను అడిగాను, తండ్రి నా కాపుదల, నువ్వే నా కాపులా ఉండాలని అడిగినప్పుడు తండ్రి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో, ప్రతి సమయంలో కూడా మన ముందు ఉంటాడు కదా తండ్రి. అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ దారిలో వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ప్రతిదీ ఆయన చూస్తానే ఉంటాడు కదా. అలా అనుకోండి, తండ్రి మనతో ఉన్నాడు అని చెప్పనని ఉంటే అని మన మనసులో ఉంటే ఇక మనం చేయలేము. తప్పు చేయాలన్నా కూడా మన మనసు భయం వేసిద్ది. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, జాగ్రత్త, దేవుడు నీతో ఉన్నాడు అని ఇక తండ్రి చెప్తా ఉంటాడు. ఇక మనం చేయము. ఇంకా అమ్మో నాకొద్దమ్మా, అది నాకు మేలు కలిగినా కూడా అది మాత్రం నేను చేయను అనే మనసు తండ్రి ఇచ్చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఏకాంత ప్రార్థన, దేవునితోనే ఫ్రెండ్షిప్ చేయండి. ఇక మనుషులతో అవసరం లేదండి. నాకు మొన్నటిదాకా ఒక 2 months బ్యాక్ దాకా
మా క్లాస్మేట్స్, మా వాళ్ళు నాతో పాటు చదువుకున్న వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేశారు. నేను కూడా యాడ్ అయ్యాను. కొన్ని రోజులు చాటింగ్ చేశాను, అందరితో మాట్లాడాను. ఇక ఉండకుండా నాకు ఎందుకో మాట్లాడాలనిపించట్లా. దేవునితోనే మాట్లాడాలి అనిపిస్తుంది. నేను ఇంట్లో పని చేసుకుంటా కూడా, ఇప్పుడు అంట్లో గిన్నెలు కడుగుతా ఉన్నా కూడా ఆయన చేసిన కార్యాలు గుర్తొస్తూ ఉంటాయి. అసలు నేనే పాటిదాన్నయ్యా, ఇంతమంది నాతో కలిసి ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు. అసలు ప్రార్థన పెట్టినప్పుడు కొంతమంది చాలా మంది చూసినట్టు మనకు కనిపించింది కదా. అసలు అంతమందితో నన్ను గలపడానికి నేనే పాటిదాన్ని, నాకు ఎటువంటి అర్హత లేదు కదయ్యా అని అక్కడ ఏడుపు వచ్చింది. ఏడుస్తానే గిన్నెలు కడుగుతూ ఉంటా. ఒక్కసారి ఇల్లు ఉడ్చేటప్పుడు ఏడుపు వచ్చింది. అసలు నేనెంత, నా భక్తి ఎంత, నన్ను ఇంతమంది భక్తులతో కలపడానికి నేనే పాటిదాన్ని అని కన్నీళ్ళు ఆగవండి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు కదా తండ్రి. అలాగే మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉండిద్దండి కంపల్సరీ. మేబీ జరగకపోతే, ఒకవేళ ఈ పరంగా ప్రమాదాల పరంగా కాకపోయినా వేరే ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదో ఒక సందర్భంలో, ప్రతి సందర్భంలో దేవుని సహాయం లేనిదే మనం ఏమీ చేయలేము. అలా మీరు జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయక్కర్లేదండి. దేవునికి కృతజ్ఞత చెప్తే చాలు. అప్పుడు దేవుడు యేసయ్య అనుకుంటాడంట, అరే ఎప్పుడో చేశాను కదా అది, అరే ఈమెకి ఎప్పుడో చిన్నప్పుడు చేశాను సహాయం, ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకొని నాకు ఇంకా థ్యాంక్స్ చెప్తుంది అని అసలు తండ్రికి ముచ్చటేసి ఇంకా కాపుదల ఇంకా రెండంతలు పెంచుతాడంట. రెండంతల మనకు కాపుదల, రెండంచెల భద్రత మనకు కల్పిస్తాడు. మనం ఏం చేయక్కర్లేదండి. ఆయన చేసిన ప్రతి కార్యానికి, ప్రతి పనికి, ఆయన చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞత చెప్పడమే, తగ్గింపుతో. నాకు అర్హత లేదయ్యా, అయినా సరే నాకు ఇచ్చారు, అందుని బట్టి మీకు స్తుతి అని ఒక్క మాట మీరు అనగలిగితే, ఇక మీరు తగ్గింపు అలవాటైతే చర్చిలో కూడా చాలా మంది కాలు మీద కాలేసుకొని కూర్చుంటారండి. అసలు మనం దేవుని మందిరానికి వెళ్ళామంటే దేవుడే అంత గొప్ప సృష్టికర్త ఆ మందిరంలో ఉన్నాడు అంటేనే కదండి మనం వెళ్ళేది, అని నమ్మితేనే కదా మనం అక్కడికి వెళ్తే బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం అనే కదా మనం అక్కడికి వెళ్ళేది. ఏదో నామకార్థానికి ఇప్పుడు మామూలుగా వేరే వేరే టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చినట్టు కాదు కదా. వెళ్ళి కొంత సమయం దేవుణ్ణి ఆరాధించి ఆయన వాక్యం విని కృతజ్ఞత ఆశీర్వాదాలు పొందుకొని వస్తాం కదా. అప్పుడు మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది అది చూసుకోవాలి కదా. అంటే వాక్యం చెప్పే దైవజనులు కాదండి, ఆయన ముందున్న అంత సర్వ సృష్టికర్త అక్కడ మందిరంలో ఉన్నాడు, మన కళ్ళ ముందు ఉన్నాడు, బలిపీఠం మీద ఉన్నాడు అని మనం ఊహించుకోండి. మీరు తప్పేం లేదు కదా, ఇది మంచిదే కదా ఊహించుకోవడానికి. అంత గొప్ప దేవుడు మందిరంలో ఉన్నప్పుడు నేను ఎలా కూర్చున్నాను, ఎక్కడ ఆలోచిస్తున్నాను, అమ్మో తండ్రి నన్ను చూస్తూ ఉంటాడు కదా, ఎక్కడ నానామమున 2-3 కూడతారో వారి దగ్గర నేను ఉంటానంటాడు కదా తండ్రి. కాబట్టి దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు మందిరంలో. కాబట్టి నేను జాగ్రత్తగా కూర్చోవాలి. ఇష్టం వచ్చినట్టు కూర్చోవద్దు, ఇష్టం వచ్చినట్టు ఫోన్ చూసుకోవద్దు, కాలు మీద కాలు వేసుకొని అసలు మోకాళ్ళ మీద కూర్చోవాలండి. కాకపోతే మనం కూర్చోలేం కదా, చిన్న వయసులే అయినా మనం కూర్చోలేం. అసలు మోకాళ్ళ మీద కూర్చున్నా కూడా తక్కువే, అంత గొప్ప తండ్రి మన కళ్ళ ముందు సృష్టికర్త ఉంటే. కాబట్టి జాగ్రత్తగా దేవుడు వెతికితే, దేవుడితో స్నేహం చేయాలని ఆశపడితే తండ్రి చేస్తాడు, మనకు కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తాడు. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో జరిగే ఉంటాయి. అవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించండి చాలు, ఇంకేమి చేయక్కర్లేదు. దేవుని స్తుతించండి. మీకు జరిగిన వాటిని ఇతరులకు కూడా చెప్పండి, ఎందుకంటే వాళ్ళు కూడా మన దేవుని స్తుతిస్తారు. ఇలా ప్రతి ఒక్కరికి దేవుని కృప కాపుదల, ఆయన దూతల్ని పంపించి దేవుడి కృప కాపుదల ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్.